హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు ప్రజలకు శుభవార్త అండి. పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే శాశ్వత క్యాస్ట్ సర్టిఫికేటు మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, కాలేజీలలో ప్రవేశాలకు, ఉద్యోగ రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వ పథకాలు అందిపుచ్చుకునేటందుకు మెయిన్ వచ్చేసి కుల ధృవీకరణ పత్రం వచ్చేసి ఇంపార్టెంట్. అయితే ఇంత ముందుకు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం మనము ఎంఆర్ఓ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు అలాంటి శ్రమ అవసరం లేకుండా ఏపీ గవర్నమెంట్ వచ్చేసి శాశ్వత కుల ధృవీకరణ పత్రం అంటే పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అందిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో 28,62,000 కుటుంబాలకు శాశ్వత కుల ధృవీకరణ పత్రం అయితే అందజేసింది. అధికారులే డైరెక్ట్ చెక్ చేసి అందరికీ ఇస్తున్నారు. ఇప్పటివరకు అధికారులు 34,37,000 కుటుంబాలను పరిశీలించి విఆర్ఓల ఇంటికి వెళ్ళి శాశ్వత ధృవీకరణ పత్రాలు అయితే అందజేస్తున్నారు. ఇంకా మీకు రాలేదనుకోండి, అయితే వివిధ కారణాల వల్ల 5 లక్షల కుటుంబాలకు కుల ధృవీకరణ పత్రాలు అయితే ఇవ్వలేదు. ఎవరైనా అందులో అర్హులు ఉంటే మీరు వచ్చేసి గ్రామ వార్డు సచివాలయ ద్వారా ఆర్ ఏపీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వెంటనే రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అక్కడికక్కడనే కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తారని వెల్లడించారు. మీకు కనుక పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ రాకపోతే వెళ్ళి మీ గ్రామ పంచాయతీలో అప్లై చేసుకోండి. మీకు పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. ఇప్పుడు నెక్స్ట్ కాలేజీలలో ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినా, మీరు ఏ కాలేజీలో జాయిన్ కావాలన్నా మెయిన్ క్యాస్ట్ సర్టిఫికేట్ మెయిన్గా అడుగుతారు. కనుక ఎవరికైతే ఇంకా రాలేదో వెళ్ళి గ్రామ పంచాయతీలో అప్లై చేసుకోండి. వెంటనే చెక్ చేసి పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇస్తున్నారంట. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.